రేయ్, ఎవడో పరాయి వాడి బిడ్డని డ్రైవరు ప్రేమించాడని తెలిసి నేనేం చేశానో వాడికేం గతి పట్టించానో కళ్ళారా చూశావు కదా. ఆ విషయం తెలిసి కూడా ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గడివి నా కూతుర్ని ప్రేమించడానికి నీకెంత ధైర్యం రా? అయ్యో అయ్యో అయ్యో, ఇలాంటి తంపటం ఏదో వస్తుందని నెత్తి నోరు బాదుకుని ముందే చెప్పాను డ్రైవర్ వద్దండి అని. మీరు విన్నారా? కూతుర్ని సరిగా పెంచడం చేతకాందానివి నన్ను తప్పడుతున్నావా? పెంపకం తల్లి బాధ్యతే, దాని అవసరాలు తీర్చడం తండ్రి బాధ్యత. నువ్వు నీ బాధ్యత సరిగా నిర్వర్తించుంటే ఈ విషయం ఇక్కడి దాకా వచ్చిండేదే కాదు. నీ పెంపకం ఇంత గొప్పదని తెలియక నేను వాళ్ళకి మాటిచ్చాను కదే. కానీ ఇది నా మొహం చూపించుకోకుండా చేసింది. తల ఎత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చింది. ఒరే, నీ మీద ఎంత నమ్మకం ఉంచి నా కూతురికి నిన్ను కాపలా పెట్టానురా. అలాంటిది నాకే నమ్మక ద్రోహం చేస్తావురా? నిన్ను వదలనరా. రేయ్! నిన్ను వదలనరా, వదలను. చెప్పండి సార్, చెప్పండి. కానీ నేను చెప్పిన మాట విన్న తర్వాత చెప్పండి సార్, లేకపోతే మీరే బాధపడతారు. ఏంట్రా అదే? చెప్పు. మీరు అనుకున్నట్టు నేనేం నమ్మక ద్రోహం చేయలేదండి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడిని కాదు సార్. నాకు మీరంటే గౌరవం, విశ్వాసం ఉన్నాయి. అంతేకాదు, మీరు నాకెంతో, మీ అమ్మాయి కూడా అంతే. వారి యజమాని, నేను ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ సార్. అంతే సార్. మా మధ్య ఉన్నది ఆ బంధమే, వేరే ఏ రకమైన బంధము లేదు. ఆహా, భలే యాక్టింగ్ చేస్తున్నాడు సార్. ఏం బాబు, నువ్వు అమ్మాయి రెస్టారెంట్ లో మాట్లాడుకుంటున్నారా లేదా? అవును, కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, అన్నీ నిజమే. ఈ పెళ్లి జరగదు, నీ ఇష్ట ప్రకారం నువ్వు అనుకున్న వాటితో పెళ్లి జరుగుతుందని అన్నావా లేదా? అవును అన్నాను, మీరు అన్నదంతా ఇదే. చూసారా సార్, చూసారా సార్ వీడి ధైర్యం? అన్ని నిజాలేనని ఎంత బాగా చెప్తున్నాడు. సార్, మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు అంతవరకు మాత్రమే విన్నారు. మేము అంతకు ముందు మాట్లాడుకున్నది, ఆ తర్వాత మాట్లాడుకున్నది మీరు వినలేదు కదా. ఏదైనా పూర్తిగా విని మాట్లాడండి. నువ్వు మాట్లాడిందే నేను చెప్పాను, నేను చెప్పింది నువ్వు ఒప్పుకున్నావు కదా. సార్, మీరు ఆగండి. సార్, మీరే చెప్పండి, ఇంతవరకు నా బిహేవియర్లో తప్పెప్పుడైనా చూసారా? దయచేసి పూర్తిగా చెప్పనివ్వండి. చెప్పు. రేవతి మేడం, మీరు కొంచెం లోపలికి వెళ్తారా? అదెందుకు లోపలికి వెళ్ళాలి? వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టే వెళ్ళమంటున్నాను సార్. మేడం, మీరు కొంచెం వెళ్ళండి. ఇప్పుడు చెప్పు. సార్, జరిగింది జరిగినట్టు ఫుల్ స్టోరీ చెప్తాను, మీరు వినండి. మీ అమ్మాయికి ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. ఏం కూసావురా? మీరు అరిచినా అరవకపోయినా విషయం ఇదే సార్. వారు ఇంకా చదువుకుంటున్నారు కదా, మరో 2 సంవత్సరాలు పీజీ చేసి ఆ తర్వాత మ్యారేజ్ అనుకుంటున్నారు. అంతా తన ఫ్యూచర్ ప్లాన్ తను వేసుకుంటున్నారు.
అంత ఆలోచన లోపలున్నా మీ మీద మర్యాదతో మీరంటే ఉన్న భయం, భక్తి ఏదేమైనా కానివ్వండి, మనసులో ఉన్న మాట భయపడి చెప్పలేకపోతున్నారు. నాతో కొంచెం చనువుగా ఉంటున్నారు కదా, అందుకే ఆ విషయం నాకు చెప్పారు. నేను వారికి 4 మంచి మాటలు చెప్పి నచ్చజెప్పి మీ దారికి తీసుకొచ్చి ఒప్పజెబుదామని ఏదో నాకు తోచింది చెప్పాను. మీరు నన్ను బాడీగార్డ్గా పెట్టారు కదా, ఆ విశ్వాసంతోనే ఆ ప్రయత్నం చేశాను. అప్పుడే ఇదిగో ఈసారి వచ్చారు. నేను అసలు మేడంతో ఏమన్నానో తెలుసా సార్? ఏమన్నావు? మీ కోరిక న్యాయమైందే, కానీ అటు మీ నాన్నగారి సంగతి కూడా ఆలోచించండి. గొప్ప సంబంధం చూశారు, పైగా వాళ్ళకి మాటిచ్చారు. ఇప్పుడు మీరు పెళ్ళొద్దంటే మీ నాన్నగారు పరువు పోతుంది, అవమానంగా ఫీల్ అవుతారు. అందుకే మీరు మరోసారి ఆలోచించండి అని చెప్పాను సార్. ఏమంది? సరేనందా? నువ్వు అనే అన్నారు సార్. పెళ్లి చేసుకోవడం అస్సలు కుదరదన్నారు. బలవంతంగా పెళ్లి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు సార్. వారి వయసు, ఆవేశం గురించి ఆలోచించాను. వారేమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే, నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే క్షణం నేనే భరించలేకపోయాను సార్. అలా జరగకూడదనే వారిని ఎలాగైనా ఆ అభిప్రాయం నుంచి బయటికి తీసుకురావాలనే ముందు నిశ్చితార్థానికి ఒప్పుకోండి, సంబంధం కుదిరినట్టు అవుతుంది, పెళ్లి మాత్రం మీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పాను సార్. ఆ తప్పంటారా? రేయ్, నన్ను అడగకుండా ఆ నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవడోరా? ఆ, ఆ, నా అభిప్రాయం అది కాదు సార్. మెల్లమెల్లగా మీ దారికి తీసుకురావాలని అలా చెప్పాను గాని మిమ్మల్ని కాదని, మీకు వ్యతిరేకంగా మాట్లాడడానికి నేనెవను సార్. నువ్వు చెప్పేది నమ్మంటావా? నేను ఎప్పుడైనా నమ్మక ద్రోహం పనులు చేశానా సార్? 100% నమ్మొచ్చు. మీ ఉప్పు తిని మీకే ద్రోహం తలపెడతానా? వాసు ఆల్వేస్ సిన్సియర్ సార్. ఇదిగో ఈయనే పూర్తిగా వినకుండా ఫుల్గా మ్యాటర్ తెలియకుండా పుల్లేశారు. ఏమయ్యా, విన్నావా? పూర్తిగా అతను చెప్పింది విన్నావా? ఇలాంటి మంచి వాళ్ళ మీద అనవసరమైన నిందలేసి రాద్ధాంతం చేయకూడదు. ఇలా అని నేను అనుకోలేదు సార్. ఆ టైంలో అక్కడ ఆ మాటలు వింటే ఎవరైనా నా అలాగే అనుకుంటారు సార్. నేను అలాగే అనుకున్నాను సార్. అనుకుంటావయ్యా? ఎందుకు అనుకోవు? ఇంకా నయ్యం, మా వియ్యాల వారింటికెళ్ళి చెప్పావు కదా, చెప్పుంటే సంబంధం చిట్లుండేది. ఏమయ్యా, నీ కమిషన్ నీకు ఇస్తానని చెప్పాను కదా అన్నారు సార్. ఒకవేళ ఇవ్వనేమోనని ఇలా ట్రైలేసావా? అబ్బబ్బే, అలాంటిదేమీ లేదు సార్. ఏదో చిన్న పొరపాటు జరిగింది. ఇక మీదట ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. మీరు మాత్రం మీ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోండి సార్. నాకు తెలుసు, నువ్వు దయచేయి. సార్, మీ అనుమానం తీరిపోయింది కదా, ఇక నేను వెళ్ళనా? ఆగు. నువ్వు లోపలికి వెళ్ళు. నా అనుమానం నీ మీద కాదయ్యా, దాని మీద. అసలు విషయం చెప్పు. అది పెళ్ళొద్దనేది నిజంగా చదువు కోసమేనా, లేక ప్రేమ, పిచ్చి ఏమైనా? సార్, మీ అమ్మాయి చాలా మంచిది సార్. మేలిం బంగారం. ఏ నిర్ణయాన్నైనా చాలా ఖచ్చితంగా తీసుకుంటుంది. అలా అయితే ఓకే. అదేమైనా ప్రేమ వ్యవహారంలో పట్టం, నువ్వు దాచటం జరిగిందనుకో, దాని లవర్ని తెలిసి చెప్పనందుకు నిన్ను అందర్నీ లేపేస్తాను. అంటే మీరింకా నన్ను నమ్మటం లేదా? చూడు, రేవతి మనసు మార్చి నా ఇష్ట ప్రకారం పెళ్లి జరిపించే బాధ్యత నీది. అలాగే సార్. ఉమ్. మామా, నాతోనే పెట్టుకుంటావా? ఈ వాసుగాడి దగ్గర ఎవ్వరైనా బలాదూర్.
రే బా బావా అర్చన కనిపించిందా? ఆ తర్వాత చూద్దాం కానీ ముందు ఇంటికి స్నానం చేసిన తర్వాత వెతకడానికి బయలుదేరు. అవన్నీ తర్వాత ముందు అర్చన గురించి ఎంక్వైరీ చేద్దాం. బండి ఎక్కడ ఉంది? మాటనరా ముందు పదరా. ఏంటి అర్చనాను వెతకడానికి గోపి నాగార్జున సాగర్ వెళ్ళాడా? అవునమ్మా, నిన్న రాత్రే గోపి బయలుదేరి వెళ్ళాడు. మళ్ళీ రావడం అంటూ జరిగితే అది ఆ అర్చనతోనే తిరిగి వస్తాడంట. ఏంటమ్మా ఇది? ఒకటనుకుంటే ఒకటి జరుగుతోంది. మళ్ళీ మన ఆట మొదటికొస్తుందేమో. ఊరుకోవే పిచ్చిదానా, ఇప్పుడు ఏమైపోయిందని అలా ఫీల్ అవుతున్నావు? మన సక్సెస్ ని ఎవ్వరూ ఆపలేరే. ఏమోనమ్మా, గోపి గనక అర్చన్ని తీసుకొచ్చాడంటే వాళ్ల మానాన్న వాళ్ళు హాయిగా ఉంటారు. అసలు నాగార్జున సాగర్లో అర్చన ఎక్కడ కనిపించిందట? అక్కడ గోపికి శివ అనే ఫ్రెండ్ తగలడ్డాడు. వాడెక్కడో ఒక చోట చూశాడంట. వాణ్ణి చూడగానే అర్చన ఎస్కేప్ అయిందంటమ్మా. గుడ్ గుడ్, ఇది మంచి వార్తే కదా. ఏంటి మంచి వార్త? జయంతి, నువ్వు ఒక విషయం గమనించావా? ఆ అర్చనకి మొగుడుతో కాపురం చెయ్యాలనుకుంటే, అత్తగారితో కలిసి ఉండాలనుకుంటే, తల్లిదండ్రులను చూడాలనుకుంటే ఆ శివ కనిపించిన వెంటనే మాట్లాడేది కదా. కనపడిన వెంటనే అన్ని వివరాలు అడిగేది కదా. అలా కాకుండా కనిపించకుండా వెళ్ళిందంటే ఏంటి అర్థం? అవన్నీ ఆ పిల్లకిష్టం లేదు. అదే కదా మనం కోరుకునేది. కరెక్టేనమ్మా, నువ్వు చెప్పింది పాయింటే. అసలు ఎలా అమ్మా ఇవన్నీ నీ బుర్రకి స్ట్రైక్ అవుతాయి? అదేనే ఈ చింతామణి అంటే. అది గోపి ఫ్రెండ్ ని చూసి పారిపోయిందంటే దానికి ఇక్కడ రావటం ఇష్టం లేదే. ఈ మనుషులంటేనే అసహ్యమే దానికి. కనిపిస్తే మళ్ళీ తీసుకొచ్చి నరకంలో వేస్తారని ఎక్స్కేప్ అయిపోయింది. అర్థమైందా నా పిచ్చి కూతురా? అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. గోపి ఫ్రెండ్ తప్పకుండా గోపికి ఫోన్ చేస్తాడు. గోపి నాగార్జున సాగర్ ఎలాగైనా వెళ్తాడు. అందుకే అతనికి చిక్కకూడదనే పారిపోయిందే. అలా పారిపోయిన మనిషి నాగార్జున సాగర్లో ఎలా ఉంటుందే? మరో ఊరు ఊడాయించింది కాబట్టే వీళ్ళు వెతికినా గుండు సున్నానే. పొరపాటున కనపడినా వాడితో రాదే అది. వచ్చి కాపురం కూడా చేయదు.
హ, దాని జీవితం అంతేనే. ఇదిగో నువ్వు కంగారు పడక ఆఫీస్కి వెళ్ళి బుద్ధిగా పనిచేసుకో, సరేనా? సరే అమ్మా, నువ్వు చెప్తున్నావు కదా, అలాగే వెళ్తాను.